రోజంతా ఎలా రెడీ అవుతారు? ఇప్పుడు ఏదైనా బయటికి వెళ్ళాలన్నా అవన్నీ ఉంటాయి కదా. సో హౌ డిడ్ యూ నో? అంటే మీరు మేకప్ ఇలా వేసుకోవాలి ఎవరైనా చూసారా? లేకపోతే ఇంత బ్యూటిఫుల్ గా ఉండాలి బయటికి వెళ్ళాలంటే ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే ఆడపిల్లలు అంటేనే అందం కదా. సో అందంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. సో అందంగా ఉండాలి, కానీ వేరే వాళ్ళతో పోల్చుకుంటే మనం డిఫరెంట్ గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో ఐ యూస్ టు మేక్ మై సెల్ఫ్ లైక్ శారీ డ్రేపింగ్ కావచ్చు, లేకపోతే హెయిర్ స్టైల్, ఇయర్ రింగ్స్. సో మీరే నేర్చుకున్నారు సారీ అది ఎలా కట్టాలి? VLCC లో బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను, వాలంటీర్ గా ఉండి నేర్చుకున్నాను. అండ్ శారీ కట్టుకోవటం నాకు మా అమ్మగారిని చూసి నేర్చుకున్నాను. సో యూ ఆర్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్ టు టేక్ దిస్ డెసిషన్. అంటే ఏదో ఊర్లో పెరిగి ఒక ఎడ్యుకేషన్ లేక సమ్ వన్స్ ఇన్ఫ్లుయెన్స్ మీద తీసుకున్న డెసిషన్ కాదు. సో యూ థాట్ అబౌట్ ఇట్. చాలా ఇట్స్ లైక్ ఇదే రూమ్ లో ఇదే అద్దంలో, ఏంట్రా రాజేష్ ఇట్లా అయిపోయావు, నీ జీవితం ఏంట్రా ఇలా అయిపోయింది, ఎందుకు పనికి రావట్లేదు. ఇప్పుడు అబ్బాయిగా ఉంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఒక సైకిల్ స్టార్ట్ అవుతుంది, లైక్ ఒక రేస్ అనేది జీవితంలో మొదలవుతుంది. నాకు ఎక్కడ స్టార్ట్ చేయాలి, నేను ఇంకా ఇలాగే ఉన్నాను అని అద్దం ముందు మాట్లాడుకునేది. అంటే ఎక్కువ డిప్రెషన్లో ఉండేదాన్ని, ఏంటి నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నాను అనిపించేది నాకు. సో నేను ఎప్పుడైతే బయట ప్రపంచాన్ని చూసిన తర్వాత నాలాగా చాలా మంది ఉన్నారు, కాకపోతే నాలాగా లేరు. సో వాళ్ళందరిలో కూడా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. చదువుకున్నాము, చదువుని సద్వినియోగపరచుకోవాలి, లైక్ చదువుకున్నందుకు ఏదైనా జాబ్ చేయాలి, లేకపోతే ఏదైనా డిఫరెంట్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఐ స్టార్టెడ్ మై వర్కింగ్ యాజ్ ప్రోగ్రామింగ్ మేనేజర్ ఫర్ తెలంగాణ కాదు, కంప్లీట్ ఆంధ్ర. నేను వర్క్ చేసేటప్పుడు ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర, ఇప్పటికి కూడా ఆంధ్ర తెలంగాణ పని చేయాలి.